Good evening, children. Today we are going to learn Dashamsha addition. So, general Vedic maths lo Dashamsha addition అనేది one of the important concept. అంటే చిన్న పిల్లలకి అడిషన్స్ చేసేటప్పుడు కొందరు కష్టంగా ఫీల్ అవుతుంటారు. సో ఆ కష్టాన్ని తగ్గించడం కోసం వేదిక్ మ్యాథ్స్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ దశాంశ అడిషన్. సో దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇందులో భాగంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని కూడా 1 డిజిట్ నంబర్స్, అంటే ఒక అంకె కలిగినటువంటి నంబర్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ దీన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో 8 + 7 15, 8 + 7 15. సో ఇక్కడ 15 అనేది 2 డిజిట్ నెంబర్, అంటే ఇట్ ఈస్ క్రాస్డ్ 10. అంటే ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే మనం 10 క్రాస్ అయినా లేదా 10 కి రీచ్ అయినా అక్కడ ఒక బార్ వేసుకోవాల్సి ఉంటుంది. 8 + 7 15. సో ఇట్ ఈస్ క్రాస్డ్ 10. సో 10 క్రాస్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒక బార్ వేసుకోవాలి. ఇలా బార్ వేసాము అంటే అది 10 క్రాస్ అయిందని లేదా 10 కి ఈక్వల్ అయిందని మీనింగ్ ఉంటుంది. సో 8 + 7 15 we have 5. సో ఇప్పుడు ఈ 5 ని నెక్స్ట్ ఉన్నటువంటి 9 కి యాడ్ చేయండి. 9 + 5 14. Again it is crossed 10. Draw a bar. So 9 + 5 14. It is crossed 10. We have 4. Now add 4 to 4. 4 + 4 8. It is not crossed 10. So then add another digit to it. So 4 + 4 8. 8 + 8 16. So it is crossed 10. 16 అంటే 10 క్రాస్ అయ్యి మన దగ్గర ఎంత ఉంది? 6 ఉంది. సో 6 + 2 8. సో ఇట్ ఈస్ నాట్ క్రాస్డ్ 10. సో 6 + 2 8. అప్పుడు వచ్చిన ఆన్సర్ ని మనం ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్రాస్డ్ 10 అయి 0 ఉంటే 0 ని వేసుకోవాల్సి ఉంటుంది. నౌ ఎన్ని బార్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. లెట్ us count the bars. 1 2 3. సో టోటల్లీ 3 బార్స్ ఆర్ దేర్. సో ఆ 3 అనేటటువంటి డిజిట్ ని మనం ఇక్కడ వేసుకోవాలి. వాట్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్? అవర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 38. నౌ కమింగ్ టు ద 2 డిజిట్ నంబర్స్. ఇక్కడ నేను 2 డిజిట్ నంబర్స్ తీసుకున్నాను. సేమ్ ప్రొసీజర్ ని మనం 2 డిజిట్ నంబర్ కి అప్లై చేద్దాం. సో 4 + 8 12. 4 + 8 12. It is crossed 10. So we have 2. 2 + 9. It is crossed 10. So 2 + 9 11. It is crossed 10. Draw a bar. We have 1. 1 + 7 8. 1 + 7 8. 8 + 6 8 + 6 14. So it is crossed 10. So we have 4. Now add 4 to next number. So 4 + 8. 4 + 8. It is 12. It is crossed 10. We have 2. So finally గా మనకి ఇక్కడ 2 మిగిలింది. సో ఆ 2 ని మనం వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి ఆన్సర్ లో రాసుకోవాలి. Now count the bars. 1 2 3 4. సో 4 బార్స్ ఉన్నాయి. ఆ 4 అనేటటువంటి నంబర్ ని నెక్స్ట్ ఉన్నటువంటి డిజిట్స్ 10th ప్లేస్ లో ఉన్న డిజిట్స్ కింద వేసుకోవాలి. Now start the addition from 4. 4 + 7 11. 4 + 7 11. It is crossed 10. We have 1. 1 + 8. 1 + 8 9. It is not crossed 10. Then add the next digit. 9 + 2. 9 + 2 11. It is crossed 10. We have 1. So 1 + 9. It is 10. So draw a bar. So 1 + 9 10. It is equal to 10. So ఇక్కడ మనకి 10 ఉంది. అంటే డిజిట్ ఏం మిగిలింది? రిమైండర్ 0. 0 + 4 4. 4 + 2 6. It is not crossed 10. So 0 + 4 4. 4 + 2 6. ఆ 6 ని 10th ప్లేస్ లో ఉన్న డిజిట్ లో వేసుకోవాలి. Now count the number of bars. 1 2 3. సో 3 బార్స్ ఉన్నాయి. ఆ 3 బార్స్ ని 100th ప్లేస్ డిజిట్ లో వేసుకోవాలి. వాట్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్? అవర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 362. సో ఇదే విధంగా లెట్ us see the example 3. So started with the ones place. So
7 plus 5 14, 7 plus 5 12, it is crossed 10, we have 2, 2 plus 9, it is 11, it is crossed 10, we have 1. So 11 లో 10 క్రాస్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది మన దగ్గర 1 ఉంది. సో 1 plus 8 9, 9 plus 7, 9 plus 7 16, crossed 10, we have 6. సో ఇక్కడ 10 క్రాస్ అయిన తర్వాత మన దగ్గర మిగిలిన డిజిట్ ఏంటి 6, దాన్ని వన్స్ ప్లేస్ లో వేసుకోవాలి. నౌ కౌంట్ ద నంబర్ ఆఫ్ బార్స్ 1 2 3 బార్స్ ఉన్నాయి. సో 10th ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ కింద మనం 3 వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నౌ 3 plus 8, 3 plus 8 11, it is crossed 10, we have 1. 1 plus 4 5, 5 plus 9 14, 5 plus 9 14, crossed 10, we have 4. So 10 క్రాసింగ్ తర్వాత మన దగ్గర 4 ఉంది కదా, ఆ 4 వేసుకోవాలి. 4 plus 4 8, 4 plus 4 8, 8 plus 8 16, 8 plus 8 16, it is crossed 10, we have 6. 16 లో 16 అంటే 10 plus 6 16. సో ఇక్కడ 10 క్రాస్ అయింది కాబట్టి బార్ వేసుకున్నాం. రిమైనింగ్ ఎంత ఉంది 6 ఉంది, దాన్ని మనం 10th ప్లేస్ లో సమ్ లో వేసుకోవాలి. నౌ కౌంట్ ద నంబర్ ఆఫ్ బార్స్ 1 2 3. సో 3 ఉన్నాయి కాబట్టి 3 బార్స్ మనం 100th ప్లేస్ లో ఎన్ని బార్స్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని బార్స్ వేసుకోవడం జరుగుతుంది. 9 plus 3 12, 9 plus 3 12, crossed 10, we have 2. 2 plus 8, 2 plus 8 10, crossed, it is equal to 10. 2 plus 8 అనేది 10 కి ఈక్వల్ అయిపోయింది. అంటే మన దగ్గర రిమైండర్ ఏముంది 0 ఉంది. సో 0 plus 7 7, 7 plus 2 9, 7 plus 2 9. ఇక్కడ 10 ఈక్వల్ అవ్వలేదు, 10 క్రాస్ అవ్వలేదు. సో 7 plus 2 9, 9 plus 9 18, 9 plus 9 18, crossed 10. సో 18 అంటే 10 క్రాస్ అయిన తర్వాత మన దగ్గర 8 ఉంది. సో ఆ 8 ని 100th ప్లేస్ లో వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే రిమైండర్ మిగులుతుందో అది 100th ప్లేస్, ఐ మీన్ ఆ నెక్స్ట్ దాని యొక్క ఆన్సర్ ప్లేస్ లో వేసుకోవాలి. సో నెక్స్ట్ బార్స్ కౌంట్ చేయాలి, దాని నెక్స్ట్ కేస్ వాల్యూస్ లో మనం మూవ్ చేసుకోవాలి. సో 1 2 3. సో 3 బార్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 1000s ప్లేస్ లో డిజిట్స్ లేవు కాబట్టి సో మనం 3 ని ఆన్సర్ ప్లేస్ లో వేసుకుంటాం. సో 1s 10s 100s, 1000s. సో వాట్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్ 3866. సో ఈ విధంగా మనం ఎన్ని డిజిట్ నంబర్ అయినా తీసుకోవచ్చు. నేను 1 డిజిట్ నంబర్స్ తో చేశాను, 2 డిజిట్స్ నంబర్ తో చూసారు మీరు, 3 డిజిట్ నంబర్స్ తో కూడా చూసారు. ఇదే విధంగా ఇదే ప్రాసెస్ ని మనం ఎన్ని డిజిట్ నంబర్ కైనా కూడా అప్లై చేయొచ్చు. సో ఇది జనరల్ గా చిన్న పిల్లలకి బాగా యూజ్ అయ్యేటటువంటి అడిషన్ మెథడ్. సో ఈజీ మెథడ్ అన్నమాట. సో దశాంశ అడిషన్ ఫాలో అయితే పిల్లలు చక్కగా అడిషన్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయగలుగుతారు. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం 10 ని క్రాస్ చేస్తామో లేదా 10 కి ఈక్వల్ అవుతుందో అక్కడ మనం బార్ వేసుకోవాలి. ఏ డిజిట్ అయితే మిగులుతుందో అది నెక్స్ట్ డిజిట్ కి యాడ్ చేసుకుంటూ మళ్ళీ 10 రీచ్ అయ్యే వరకు లేదా 10 క్రాస్ అయ్యే వరకు మనం డిజిట్స్ ని కలుపుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా మీ పిల్లలకి దశాంశ అడిషన్ నేర్పించండి. సో పిల్లలు చేస్తున్నారా లేదా చూడండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.